జై శ్రీకృష్ణ. సంక్రాంతి రోజున జరిగే ఒక సంఘటనని మీకు ఆ మరుసటి రోజున చెప్దాం అనుకున్నాను. కానీ నాకు ఇంతవరకు తీరిక అవ్వలేదు ఆ విషయం చెప్పడానికి. అంటే మనందరమే అంత బిజీగా ఉన్నాం. నేను ఒకదాన్నే కాదు. మనందరం కూడా అంతే బిజీగా ఉన్నాం. మనకేదైనా సమస్య వస్తే అసలు ఏమి కూడా పరిష్కరించుకోరని అంత బిజీగా ఉన్నాం అన్నమాట. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్తున్నాను. అక్కడ వచ్చే దారిలో చర్చ్ ఒకటుంటదనమాట. ఆ చర్చ్ దాటుకొని నేనెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి. ఆ చర్చ్ దగ్గరికెళ్ళేసరికి అటునుండొస్తున్నాను. అటునుండొచ్చినప్పుడు చర్చ్‌లోని ఖాళీ లేకుండా ఉన్నారు జనాలు. బయటకొచ్చేసారనమాట. రోడ్డు మీదకొచ్చేసి ప్రార్థన చేస్తున్నారు. లీనమైపోయారనమాట ప్రార్థనలోని. అంటే నన్ను చూసి కొంచెం వాళ్ళు చూసారులెండి. నేను ఆ దగ్గరికెళ్ళేసరికి నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారనమాట. విచిత్రంగా మొహం వైపు చూస్తున్నారు. ఎందుకంటే నేను నిలువుగా బొట్టు పెట్టుకొని, విష్ణునామాలు పెట్టుకొని, కుంకుమ, సింధూరం అన్నీ పెట్టుకొని నేనున్నాను. ఫుల్ ట్రెడిషనల్‌గా కనిపించేసరికి ఆళ్ళకి కొంచెం ఆహ్, ఏదో అనిపించిద్ది. చూస్తూ మొహం తిప్పుకోలేదు చాలా సేపు. ఎందుకంటే వాళ్ళకి తప్పనిపించిద్దేమో. మనోళ్ళే కదా అందులోకెళ్తున్నోళ్ళు. అయితే కొంచెం సేపు అలా చూసుకొనున్నారు. నాకు కొంచెం దాటిన తర్వాత కొంచెం భయమేసింది. కొంతకాలానికి ఇలా తిరగలేమేమో మనం హిందువులం ఇలా తిరగలేము మనం. ఎందుకంటే వీలైనంత వరకు అందరిని లాగేసుకుంటారు. అక్కడక్కడ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు రోడ్డు మీదకి తిరగడానికి కూడా భయమేస్తదనమాట. అలాంటి పరిస్థితొస్తుంది కొంతకాలానికి. ఎందుకంటే దౌర్జన్యంగా కూడా వాళ్ళలోకి లాగేసుకునే పరిస్థితొస్తుందనమాట. ఆ రోజు నాకలా అనిపిచ్చింది. అంతకుముందు ఎప్పుడు కూడా అలాగే ప్రతి పండక్కి కూడా టెంపుల్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళేంటంటే, వాళ్ళ క్రిస్టమస్ వాళ్ళ పండుగలు మాత్రమే కాకుండా, మన పండుగలొచ్చేసరికి కూడా లైటింగ్ అది ఫుల్ పెట్టేసి, డెకరేషన్ అన్నీ చేసేసి జనాల్ని రప్పించుకుంటున్నారనమాట. లేకపోతే యాక్చువల్‌గా వాళ్ళ పండుగలే చేసుకోవాలి. కానీ మన పండుగలు కూడా ఏ పండుగ రానివ్వండి, వాళ్ళు డెకరేట్ చేసేసి జనాల్ని రప్పించుకుంటున్నారు. అయితే వాళ్ళని చూసి నాకు కొంచెం భయం కూడా యేసిందనమాట. ఫ్యూచర్‌లో ఇంక రోడ్డు మీద నడలేము. కొంతమంది మిగులుతారు. వాళ్ళు కూడా నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దౌర్జన్యం చేస్తారు. ఎందుకు మొన్న రామతీర్థాల్లోని రాముడి తల నరికేశారనమాట. అంటే కొంతకాలానికి మన తలలు కూడా అలాగే నరుకుతారు. ఎవరు నరుకుతారు? మన వాళ్ళతోటే మనల్ని నరికిస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు బయట నుండి వచ్చినోళ్ళు అలా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు చెడ్డ పేరని. మన వాళ్ళని ఉసిగొల్పుతున్నారనమాట. ఒక ఉన్మాదుల్లా తయారు చేస్తున్నారు. మతంలోకి లాక్కొని ఆళ్ళేంటంటే ఆహ్, ఒక ఆహ్, హిప్నోటిజం అనే దాన్ని యూజ్ చేస్తున్నారన్నమాట. తల మీద చెయ్యేసేయడం. ఇలాగ మీకు అన్నీ ప్రభువు చూస్తాడండు. లేకపోతే ఆహ్, హ్మ్, ఒక క్యాండిల్ చూపించడం. క్యాండిల్ వైపు అలా చూడండి అని చెప్పడం. ఒక ప్రార్థన చేయడం. ఇవి అన్నీ హిప్నోటిజం అన్నమాట. ఇవన్నీ చేసి తిరిగి మన వాళ్ళని ఆ విధంగా ఉన్మాదుల్లా తయారు చేసి మళ్ళీ మన మీదకే వాళ్ళు ఉసిగొల్పుతారనమాట. అంటే దేవుడిని తల నరికించినట్టు మనుషుల్ని కూడా నరికిస్తారనమాట. అది ఎవరిలో ఉండాలి? ఆ దేవుడు తల నరికించారు అంటే దానికి అర్థమేంటి? అతను రక్షించుకోలేక కాదు. చాప కింద నీరులా వేరే మతస్థులు ప్రవేశిస్తున్నారు. మీరందరూ ఫస్ట్ ఎలా అయితే బానిసల్లా ఉండేవారో అలాంటి బ్రతుకు అంతకన్నా ఘోరమైన బ్రతుకు మీకొస్తుందని చెప్పి ఆ శ్రీరామచంద్రమూర్తి మనకిచ్చిన సందేశం అండి. మనం అర్థం చేసుకోలేదు. ఇంతవరకు కూడా ఆ దోషి దొరకలేదు. అయినా సరే మనం పట్టించుకోలేదు. ఎందుకంటే అది విగ్రహాన్ని కదా చేశారు. దేవుడిని కదా చేశారు. దేవుడే చూసుకుంటాడులే. మనకి అంత తీరిక ఎక్కడిది? వీలైతే మనకి దేవుడేవో ఏమైనా కష్టాలొచ్చాయి. ప్రాణులైన తర్వాత ప్రాణం ఉన్న తర్వాత ప్రతి మనిషికి కష్టం వస్తది. ప్రతి జీవికి కష్టం వస్తది. కానీ మనకు కష్టం ఇచ్చాడు కదా! మతం మారిపోదాంలే. ఆళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటాం. కానీ ఆళ్ళందరూ హ్యాపీగా ఉండరండి. ఎందుకనుకున్నారు? ఒక ప్రాణి అన్న తర్వాత ప్రతి ప్రాణి కూడా కష్టాన్ని అనుభవించి తీరాలి. ప్రతి ప్రాణికి కూడా కష్టం వస్తది. అలాంటిది ఎలా కష్టాలుండవనుకున్నారు? వేరే మతంలోకెళ్తే కష్టాలుండవని ఎలా అనుకున్నారు? నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రైతు బజార్ దగ్గర బయట పళ్ళమ్ముకుంటారు. ఆవిడేం చేసిందంటే, వాళ్ళాయన చాలా ఇబ్బందులు పెట్టేవాడు. ఆ బాధ తట్టుకోలేక ఆవిడుంటే, ఈ ఈ ఉంటారు కదా! అదను చూసుకున్నోళ్ళు సమయం గురించి
ఎదురు చూసినోళ్ళు ఉంటారు గదా! వాళ్ళు చేరిపోయి మా మతంలోకొస్తే నీకు కష్టాలన్నీ తీరిపోతాయి. మేము మీకు సహాయం చేస్తాం అని చెప్పి ఆవిడని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది? ఆవిడ చక్కగా పళ్ళమ్ముకొని సంపాదిస్తది. సంపాదిస్తే వాళ్ళేమో ఆహ్, ఆ దక్షిణలు అవి ఇవి అని చెప్పేసి ఆవిడ దగ్గర లాక్కుంటారనమాట. నాకెలా తెలిసిందంటే, నేను వాళ్ళేదో హెల్ప్ చేస్తారు కావాలో అనుకున్నాను. ఒకసారి చెప్పింది. "ఏండి క్రిస్టమస్ అండి ఇప్పుడు మాకు అందరిని పిలిచి ఫంక్షన్ చెయ్యాలి. భోజనాలన్నీ పెట్టాలి. ఆ పాస్టరు వాళ్ళ ఆవిడ ఉంటారండి. ఆళ్ళకి రూ. 10,000 పెట్టి బట్టలు తీయాలండి. లేకపోతే బాగోదు కదా! ఆళ్ళు తీసుకోరండి అలా పెట్టకపోతే." అంటే ఒక పిచ్చిదానిలాగా మాట్లాడుతుందనమాట. ప ఈ రోడ్డు మీద పళ్ళమ్ముకున్న ఆవిడ ఆ పాస్టర్‌కి బట్టలు కొనడానికి పాస్టర్‌కి ఆళ్ళావిడకి పండగొస్తే రూ. 10,000 బట్టలంట. ఈవిడకేమొచ్చి కట్టుకోవడానికి బట్టలు లేకపోతే మనందరం వెళ్లి మన బట్టలన్నీ ఇచ్చి ఆహ్, స ఎంతో ఇదిగా అభిమానంగా చూస్తాం. అలాంటిది ఈవిడేమొచ్చి పాస్టర్‌కి వాళ్ళ ఆవిడకి రూ. 10,000 బట్టలు. ఎంత ఘోరం చూసారా? ఇవన్నీ తెలీదు. కాకపోతే ఏంటంటే వీళ్ళేం చేస్తున్నారంటే అందులోకి ఆ మతంలోకి మారిపోయిన తర్వాత ఇంకా ఒక మత్తులోకెళ్ళిపోయినట్టే మారిపోతున్నారన్నమాట. ఆళ్ళకి మంచి, చెడు తెలియట్లేదు. ఆళ్ళు ఏం చేయమంటే అది చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఏం చేస్తారంటే ముందు ఎవరు కూడా ఎన్ని కష్టాలున్నా కూడా ప్రతి మనిషికి రావాల్సిందే కష్టం అన్న తర్వాత ప్రతి మనిషి కాదండి జంతువైనా, చెట్టు కూడా జీవేనండి. చెట్టుకి కూడా కష్టాలొస్తున్నాయి. మనం నరికియట్లేదా? కాల్చేయట్లేదా? ఇలాగ ప్రతి జీవి అన్న తర్వాత ప్రతి జీవికి కష్టం వస్తది. అందుకని చెప్పి ఏంటంటే ముందు మతం మారకండి. మీరెక్కడైతే ఉన్నారో, ఏ నేల మీద అయితే పుట్టారో ఆ నేలకే న్యాయం చెయ్యండి. మన కన్న తల్లికి వదిలేసి వేరే తల్లికి మనం న్యాయం చేయలేం కదా! మనం కన్న తల్లికి ముందు న్యాయం చేయాలి. పోనీ మీరు న్యాయం చెయ్యక్కర్లేదు. ప్రతి మనిషికి కష్టం వస్తది. వేరే మతంలోకెళ్ళిపోయినంత మాత్రాన, వేరే దేవుడిని మార్చినంత మాత్రాన మన కష్టాలు తీరవు అన్న విషయాన్ని వదిలేయండి ముందు. అంతేగాని ఏదో ఆళ్ళేదో ప్రలోభ పెట్టారని చెప్పేసి మేమేదో మంచి చేస్తాం రండి అనంటే స్టార్టింగ్ ఏదో యాక్షన్ చేస్తారండి. చాలా మంచి చేసినట్టు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! ఇంతండి తీర్చుకోండి అనుకోని హెల్ప్ చేస్తారు. కానీ తర్వాత ఏం చేస్తారో తెలుసా? మీకక్కడ జరుగుతున్నదేంటో తెలుసా? వాళ్ళు మీరు దేవుడికి కానుకలవి ఇస్తే మీ కష్టాలవి తీరిపోతాయి వెంటనే. మీరు ఈ కానుకివ్వండి, ఆ కానుకివ్వండి. మీరింతిస్తే మీ కష్టం ఇది తీరిపోద్ది. ఇందులోంచి బయటకొచ్చేయండి. వీళ్ళుంటారు కదా! మతం తీసుకున్నోళ్ళెళ్లి ఇలా మా పరిస్థితి ఇలాగుందండి అని ఏదైనా కష్టం చెప్పారనుకోండి. అయితే దేవుడికి ఈ కానుకివ్వండి. మీకు చక్కగా మీ కష్టం తీరిపోద్దంటారు. అప్పుడేంటి ఆళ్ళు ఇంకా ఉన్మాదుల్లా మారిపోయారనమాట. ఆళ్ళు ఆ! నిజంగా కదా! అని చెప్పేసి ఆళ్ళు ఎంత డబ్బడిగితే అంత హుండీలో ఏసేస్తారనమాట. ఇవ్వగానే వీళ్ళకి కష్టం అన్న తర్వాత తీరుతది కదా! ఎవరికైనా. అది ఏదో రూపంలో తీరిపోయిందనుకోండి. ఆ! మా దేవుడి వల్లే తీరింది. అమ్మో! మా కష్టం తీరిపోయిందని చెప్పేసి ఇంకా పిచ్చెక్కిపోయి ఆళ్ళ కష్టం అంతా ఆళ్ళకి అప్పజెప్పేస్తున్నారనమాట. అంటే ఈ పాస్టర్‌కి ఆళ్ళ ఆవిడకి పండగొస్తే బట్టలెలా తీశారు చూడండి. నా ఎదురుగానేనండి ఆవిడకి ఎంతోమంది అయ్యో! ఇలా ఉన్నావమ్మా నువ్వు పాపం ఆడమనిషివి అని చెప్పి నా ఎదురుగా ఎంతోమంది డబ్బున్నోళ్ళందరూ బోలెడు బోలెడు బట్టలవి పట్టుకొచ్చి ఆవిడకి తినే వస్తువులన్నీ ఇచ్చి అన్నీ చేస్తుంటే ఆవిడ దగ్గర ఈ ఈ పాస్టర్ వాళ్ళు బట్టలు తీసుకొని వేసుకోవడం అన్నమాట. రూ. 10,000 బట్టలటండి ఆళ్ళిద్దరు భార్యాభర్తలకి. రూ. 10,000 బట్టలు ఇవ్వకపోతే ఆళ్ళేసుకోరు కదమ్మా! ఆళ్ళు పెద్దోళ్ళు కదమ్మా! గొప్పోళ్ళు కదమ్మా! మరి పెద్దోళ్ళు కదా! గొప్పోళ్ళు కదా! అనంటే నువ్వు ఇంత పేదదానివి నీ దగ్గర ఎందుకు తీసుకున్నారు? అలాగా ఆవిడ నాతో అన్నీ మనస్ఫూర్తిగా చెప్పేదండి. అందుకే నాకు తెలిసింది. అలా ఇంకా ఎంతో మందున్నారండి అలా నష్టపోతున్న వాళ్ళు. అయితే సరే బాగానే ఉంది. ఆవిడ చెప్పిందండి. ఆవిడ కష్టాలన్నీ తీరిపోయాయంట చెప్తుందండి బానే ఉన్నాయి. మళ్ళీ ఏమన్నదంటే, "మీరు నేనొకసారి ప్రసాదం ఇచ్చాననమాట. గుడికి బాబా గుడికి పట్టుకెళ్ళి చపాతీలు పంచిపెట్టాను అందరికి పంచిపెడితే ఈవిడకి కూడా ఇస్తే, "ఏంటి దేవుడి దగ్గర పెట్టారా?" అని అడిగింది. "ఆ! పెట్టానమ్మా" అనంటే, "దేవుడి దగ్గర పెట్టినవి మేము తినకూడదండి. మేము మీ ప్రసాదాలు మేము తినము" అని చెప్పి మన దేవుడిని ఇంకా తిట్టడం మొదలెట్టిందన్నమాట చెప్తుంది. అయితే ఎందుకు అలాగనంటే, "మాకిష్టం ఉండదండి. మేము మీ దేవుడు దేవుడు కాదు" అది ఇది అని చెప్తుంటే, సరే దేవుడు కాదు బాగానే ఉంది. ఆవిడ చెప్పింది బాగానే ఉంది. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తేనండి ఆవిడ, ఆ రోడ్డు మీద పళ్ళమ్ముకుంటుంది. మన పండగలేమైనా వచ్చాయనుకోండి, కొబ్బరికాయలు, రకరకాల పళ్ళు, పూజ సామాన్లు అన్నీ అమ్ముతదండి. అమ్మి ఆ ఒక్కరోజు రె 20, 30 వేలు సంపాదిస్తదనమాట. ఈ సంపాదన ఎవరి వల్లొచ్చింది? మరి పూజలు చేయడం మీ దేవుడికి పెట్టింది మేము తినము. మీ దేవుడు మాకిష్టముండదు అంటే, అప్పుడు మరి మన పండుగలొచ్చినప్పుడు
మనకి వస్తువులన్నీ అమ్మి మనం చేసిన పూజలతోటి ఆళ్ళు సంపాదించుకుంటున్నారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి చర్చలకి విరాళాలుగా ఇస్తున్నారు. వాళ్ళకి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? ఈ మన దగ్గర మనకి వస్తువులన్నీ అమ్మితే, మన పూజ సామాన్లవి మన దేవుడికి ఏవైతే పూజలు చేస్తున్నామో, ఆ సామాన్లవి అన్నీ అమ్ముకొని, మన దగ్గర డబ్బు సంపాదించి ఆళ్ళు బ్రతుకుతున్నారు. కానీ సింపుల్‌గా చెప్పేస్తున్నారనమాట. మీ దేవుడు దేవుడు కాదు. మా దేవుడు దేవుడు కాపోతే మీరందరూ ఎలా బ్రతుకుతారు? పోనీ సరే ఆవిడ బాగానే అయిపోయింది. చక్కగానే కష్టాలన్నీ తీరిపోయాయి అంటుంది. పోనీ ఆ విధంగా వద్దాం. మరి ఆవిడ మొన్న చనిపోయిందండి. ఆవిడకి ఒక 55 సంవత్సరాల లోపు ఉంటాయి. 52, 53లుగా. ఆ వయసులోని ఆహ్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి చనిపోయింది. మరి దేవుడు ఎందుకండి చూడలేదు? ఇంత డబ్బు తీసుకున్నారు కదా ఆళ్ళు. మరి దేవుడు ఎందుకు బ్రతికించలేదు? ఇవన్నీ అపోహలు మాత్రమే. మనం అందరం తెలుసుకోవాలండి. మనందరం మూర్ఖుల్లా తయారయ్యాం. మనందరం మనకి మబ్బులు కమ్మేసాయి. డబ్బు అనే మబ్బు కమ్మేసింది. ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి, మేము మీకు హెల్ప్ చేస్తాం అని చెప్పి, ఏదో మాయమాటలు చెప్పి, ఆళ్ళేమో ఆళ్ళలోకి వెళ్ళిన తర్వాత మన డబ్బుతోటే ఆళ్ళు బ్రతుకుతున్నారండి. బ్రతుకుతుంటే ఇంకొక ఆవిడ స్టోరీ చెప్తాను. ఆవిడేం చేసిందంటే ఆ! ఏమమ్మా ఆళ్ళ చెల్లి చెప్తుందనమాట. మా అక్క ఆహ్, అంటే ఏమి పెట్టుకోలేదు ఆవిడ బొట్టు గాని, చేతులు గాజులు గాని, మెడలో గాని ఏమి ఏసుకోలేదండి. ప్లెయిన్‌గా ఉంది అలాగా. "ఏమైందమ్మా ఆవిడ అలాగుందని" నేను అడిగాను. అంటే, "మా అక్క ఒకసారి చనిపోవాల్సిందండి. ఆ ప్రభువుని నమ్ముకున్న తర్వాత బ్రతికిందండి" అని చెప్తుంది. చెప్తే అదెలాగానంటే, అప్పుడు పక్కనున్నోళ్ళు చెప్పారు, "ఏండి ఆళ్ళక్కకి కేజీహెచ్‌లోని చేర్పిస్తే డాక్టర్లు ట్రీట్మెంట్ చేయలేదండి. వీళ్ళెళ్లి ఈ ప్రభువులెళ్లి ఆవిడకి ప్రార్థన చేస్తే బ్రతికేసింది. కేజీహెచ్‌లోనే ట్రీట్మెంట్ చేశారట ఆవిడకి. వీళ్ళు ఆ విధంగా చెప్పారనమాట. కేజీహెచ్ తీసుకెళ్తే డాక్టర్లు ఏం చేయకుండాను ఈ ప్రార్థన చేస్తే బ్రతికిపోయిందండి ఆవిడ. అని చెప్తే నాకు నవ్వొచ్చిందనమాట వీళ్ళు చేసిన వెటకారానికి. నిజమే కదా! ఇప్పుడు కేజీహెచ్‌లోని ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉంటారండి. ప్రాణాలు పోగొట్టుకొని ఇంక బ్రతుకుతారో లేదో చివరి క్షణంలో ఎళ్తారు. ఎంతోమంది. ఎళ్తే వాళ్ళు రక్షిస్తారు. చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్లు మన గవర్నమెంట్ డాక్టర్లు చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారు. మళ్ళీ చక్కగా హ్యాపీగా బయటకొస్తారు. కానీ కొంతమంది ఇలాంటి మూర్ఖుల వల్ల ఏం చేస్తారంటే, అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళ దగ్గరికెళ్తారు. ఏదో ప్రార్థన చేస్తారు. మీరు మా దేవుడి వల్ల మీరు బ్రతికేసారు. మా దగ్గరికొచ్చేయండి అని అంటారు. వీళ్ళేమో అన్నీ బొట్టు, గాజులు అన్నీ ఒలిచేసుకొని ఆళ్ళ దగ్గరికెళ్ళి సంతోషం ఉండదు. ఏమి ఉండదు. జీవితాంతం బ్రతికినంత కాలం ఆ ముండమోపుల్లా బ్రతుకుతున్నారనమాట. ఇలాంటి మూర్ఖుల్లా తయారయ్యారండి స్త్రీలు. మన ఆడవాళ్ళు ఇలాంటి మూర్ఖుల్లా తయారయ్యారనమాట. మనం కష్టపడుతున్నామండి. ఎవరి వల్ల కష్టపడుతున్నాం? మన భర్తలు చేసిన పనులు తప్పుడు పనుల వల్ల ఆళ్ళు బానిసైపోవడం వల్ల, తాగుడుకి బానిసైపోవడం వల్ల, లేకపోతే భార్య, పిల్లలు అక్కర్లేదు ఆళ్ళ సంతోషమే, ఆళ్ళ సుఖమే ఆళ్ళకి కావాలి అనుకోని వాళ్ళు తిరగడం వల్ల మనం నష్టపోయాం. నష్టపోయినప్పుడు ఏం చేయాలండి? మనం కష్టపడి మన పిల్లల్ని పెంచుకొని ఆళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి. అలా లైఫ్ ఇవ్వకుండా వీళ్ళేదో హెల్ప్ చేస్తారులే అని జెప్పి వాళ్ళలోకెళ్ళిపోతే ఆళ్ళు మన పిల్లల్ని పెంచరు వాళ్ళు. మనమే కష్టపడి పెంచాలి. ఇంకా మన పిల్లలు పెంచిన దాంతోటి ఆళ్ళని పెంచాలి. తర్వాత ఫ్యూచర్‌లో ఏమవుతదంటే మన పిల్లలు బానిసల్లా తయారవుతారనమాట. ఇంక మనం అప్పుడు చచ్చిపోతాంలెండి. వాళ్ళు మన దేశాన్ని హస్తగతం చేసుకునేసరికి మనం చచ్చిపోతాం మనం. మనం అప్పుడుకుండం. అంటే దగ్గరకొచ్చింది ఆ టైము. ఒకవేళ ముసలోళ్ళైతే అవ్వచ్చు. దగ్గరకొచ్చింది పర్వాలేదు. చాలా వరకు ఆపరించారు. అయితే ఇప్పుడు మన పిల్లలు ఫ్యూచర్‌లోని మనల్ని తిట్టుకునే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం చేసిన పనికి అప్పట్లోని బ్రిటిషోళ్ళు ఏం చేశారో తెలుసండి మీకు? వ్యాపారానికొచ్చారు ఫస్ట్. మన దేశంలో వ్యాపారం చేసుకొని బ్రతుకు తెరువు గురించొచ్చారు. అలా వచ్చినోళ్ళు ఈ దేశాన్ని ఎలా హస్తగతం చేసుకోవాలి మనకి బోలెడు సంపదుండేదప్పుడు. బోలెడు సంపదుండేది. దీన్నంతటిని ఎలాగా మనం వశపరుచుకోవాలని చెప్పి అప్పటికి చాలా తీసుకెళ్ళిపోయారు. మనం జాగ్రత్త పడి కళ్ళు తెరిచే టైంకి వాళ్ళు అంతా తీసుకెళ్ళిపోయారులెండి. విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు. అందుకే మనది పేద దేశం అయిపోయింది. కానీ మనం అనుకుంటాం, మనం పేదోళ్ళుగా ఉన్నాము. ఆళ్ళందరూ డబ్బున్నోళ్ళు. ఆళ్ళు దేవుడిని కొలవడం వల్లే ఆళ్ళు డబ్బున్నోళ్ళయ్యారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కారణం అది కాదు.
ఒకళ్ళని మోసం చేసినోళ్ళెవరు డబ్బున్నోళ్ళే అయిపోతారు. మంచిగా బ్రతికినోళ్ళు ఎవ్వరు. మనం ఏంటంటే మంచిగా బ్రతుకుతాం కాబట్టి మనల్ని మోసం చేసి అంతా తీసుకెళ్ళిపోయి ఆళ్ళు డబ్బున్నోళ్ళయిపోయారు. అంతే తప్ప మన మంచితనం వల్ల మనకంతా మంచే జరుగుతదిలెండి ఎప్పుడు గూడాను. అందుకని ఆళ్ళు బిజినెస్ చేసుకోవడానికొచ్చి, బ్రతుకు తెరువు గురించొచ్చి మనల్ని బానిసల్లా చూసారు. ఆళ్ళు ప్లాన్ చేశారనమాట. ఏ విధంగా ఈళ్ళని మన గుప్పిట్లో పెట్టుకోవాలి అని ఒక ప్లాన్ చేసి ఒక అడ్మినిస్ట్రేషన్ పెట్టారనమాట. ఏంటి కోర్ట్‌లు, లా లా అండ్ ఆర్డరు, ఈ కలెక్టర్ ఆఫీస్‌లు ఇవన్నీ వీళ్ళు కట్టినవేననమాట. ఇవన్నీ కట్టి ఈ పోలీస్ స్టేషన్ కలెక్టర్ ఆఫీస్ చూడండి ఒకసారెళ్లి. కేజీహెచ్ చూడండి ఎలా ఉందో. ఇవన్నీ వాళ్ళు కట్టినవే. ఈ రాతి కట్టడాలన్నీ వాళ్ళు కట్టినవే. ఇవన్నీ కట్టి మనల్ని మన దేశాన్ని హస్తగతం చేసుకోవాలని చూసారనమాట. ఆ టైంలోని మన మహానుభావులందరూ ఉన్నారు కదా! గాంధీజీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఇంక మనల్ని బానిసల్లా చూస్తున్నారు. ఎన్ని రోజులు ఇలా ఉంటామని చెప్పి, ఇంక అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పటికే చాలా నాశనం అయిపోయిందంతాను. కానీ ఇంక అప్పటికి తేరుకున్నారు కాబట్టి, ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము అనంటే, వాళ్ళ త్యాగ ఫలం వల్లే. వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడెవరు మనం అలా చేయలేమండి. మనకు అలాంటి కష్టమొస్తే మనం అలా చేయలేము. అందుకని ఏం చేయాలి? మన పెద్దలు ఏదైతే మార్గం చూపించారో ఆ మార్గంలో వెళ్ళాలి. మనకి కొన్ని మార్గాలంటూ ఉన్నాయి. కష్టమొస్తే వేరే మతంలోకెళ్ళిపోతారా? వేరే దేశంలోకెళ్ళిపోతారా? మీరు ఈ ఈ నేల మీద పుట్టారు గదా! మీరు వేరే దేశంలో బ్రతుకుతున్నారా? అయితే అక్కడికెళ్ళి బ్రతకొచ్చు కదా! వీళ్ళందరూ అక్కడే తీసుకెళ్ళిపోవచ్చు కదా! మిమ్మల్ని మా దేవుడు రక్షిస్తాడనుకున్నోళ్ళు ఇక్కడెందుకు మరి పడి వేలాడడం? అక్కడికెళ్ళిపోవచ్చు కదా! అది కరెక్ట్ కాదు. అప్పట్లోని మన ఇప్పుడు మన భర్తలు మనల్ని బాధపెడుతున్నారని చెప్పి మనం మతం మార్చుకుంటే, అప్పట్లో మన స్త్రీలని బట్టలు విప్పేస్తే రోడ్ల మీద బట్టలిప్పేస్తే, మన వాళ్ళందరూ కూడా తలెత్తుకోలేక లోయల్లో పడి చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం మనం. ఈ విదేశీయులంతా ఇలాంటి పని చేసేవారనమాట. బ్రిటిషోళ్ళు ఇలాంటి పని చేశారు. వాళ్ళు కూడా ఈ మతం వాళ్ళే కదా! మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటికి తెచ్చిన మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారు. అలాంటి స్వాతంత్ర్యాన్ని మళ్ళీ మనం ఆళ్ళకి అప్పజెప్తున్నాం మళ్ళీ. ఇంకా మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటదంటే, ఇదే విధంగా గాని కళ్ళు తెరుచుకోకుండా ఇదే విధంగా నడుచుకుంటూ పోతే నేను చెప్పాను కదా! చర్చ్ దగ్గర లీనమైపోయి ఉన్నారు. అందరూ లీనమైపోయి రోడ్డు మీదకొచ్చేస్తారనమాట. ఇంతకు ముందయితే ఏమైనా అకేషన్స్ అయితే ఫెస్టివల్స్ ఏమైనా అయ్యాయనుకోండి, అలాంటప్పుడు ఆహ్, ఏదో వాళ్ళే ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు కదా! వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ బ్రతకడానికి వచ్చినోళ్ళు, ఆళ్ళు మాత్రమే చర్చిలో కనిపించేవారు నాకు. ఇప్పుడు అందరూ మన వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసినోళ్ళున్నారు. ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్. ఆళ్ళు చెప్తారు, "ఏంటి మీ వాళ్ళందరూ మా దగ్గరకొచ్చి చెత్త చేసేసారండి" అంతాను. ఆళ్ళు తిట్టుకుంటున్నారనమాట. అందరూ మన వాళ్ళే ఉన్నారు. ఆళ్ళకి ప్రశాంతత లేదిప్పుడు. అయితే వీళ్ళందరూ చేరిపోయి అక్కడికెళ్ళి లీనమైపోయి, మన మనలో ఉన్నప్పుడు కనీసం దేవుడు గుడికెళ్ళి దండం పెట్టుకునే ఇది కూడా లేదు. ఇంట్లో దీపం పెట్టుకునే ఇది కూడా లేదనమాట. అలాంటోళ్ళు ఈరోజేమో చర్చ్ దగ్గర నిలబడి చక్కగా లీనమైపోయి దేని గురించి? నీకు నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని నీకనిపిస్తే నువ్వు ఇలా మతం మారుతావా? నువ్వు పుట్టిన దేశానికి, పుట్టిన నేలకి నువ్వు అన్యాయం చేస్తావా? నీ కన్న తల్లికి నువ్వు ఈ మతం మారడం వల్లేంటి? నీ కన్న తల్లి చనిపోతే కనీసం నువ్వు ఓ మూలన పెట్టి ఒక ఒక విధంగా ఆళ్ళకి చూసారా మూలన పెట్టి పూజలు చేస్తారు. బట్టలు పెడతారు. నైవేద్యాలు పెడతారు. అలాంటివి కూడా నీ తల్లిదండ్రులు అందుకోరు. అలాంటి అర్హత కూడా కోల్పోతావు నువ్వు. ఏంటి ఆళ్ళనలాగా అలా వదిలేసి నువ్వు నీ మతం మార్చేసుకొని దేని గురించి మార్చుకుంటున్నావు? అబద్ధం ఆడకుండా చెప్పండి. మనస్సాక్షి మీద చెయ్యేసుకొని చెప్పండి. నిజంగా భగవంతుడి గురించి ఎళ్లారా? ఇక్కడున్నోడు భగవంతుడు కాదు. అక్కడున్నాడే భగవంతుడు అనేసి భగవంతుడి గురించి భక్తి మీదే ఎళ్లారా? ఒకసారి చెయ్యేసుకొని చెప్పండి. అందరూ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. అది కాదు. ఎవరికీ అంత భక్తి లేదు. భగవంతుడి గురించి ఎవరు ఎళ్ళట్లేదు. ఆళ్ళేదో మీకు చేసేస్తారు. ఆళ్ళేదో మీకు డబ్బు పెట్టేస్తారు. ఆళ్ళలాగా షూట్‌లేసుకొని తిరగొచ్చు. ఇంగ్లీషోళ్ళు ఇంగ్లీష్ మాటలాడుకొని తిరగొచ్చు అనుకుంటున్నారు.
అది అలా అలా అనుకోవడం తప్ప జరిగిందేమీ లేదు. చివరికి ఎలా ఉంటదంటే పరిస్థితి, మనందరిని మీరు చేసిన ఈ తప్పు వల్ల అందరం కూడా బానిసల్లా మారుతాం. ఇంతకుముందు బ్రిటిషోళ్ళు ఎలాగైతే బానిసల్లా చూసారో, గాంధీ గారి నెత్తి మీదట తట్టలోని ఈ డ్రైనేజ్ అంతా తీసుకెళ్ళి తట్టలో పెట్టి మోయిస్తుంటే, గాంధీ గారి తల మీద నుంచి కారేదట ఆ చెత్తంతా. అంటే గాంధీజీ గారే కాదు, ఇంకా స్వాతంత్ర్య సమరయోధులు చాలా మందున్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పట్లేదు నేను. ఆళ్ళందరూ కూడా ఇన్ని కష్టాలు పడి ఈరోజు మనకి స్వాతంత్ర్యం తెస్తే, మళ్ళీ మనం డబ్బు గురించి, స్వప్రయోజనాల గురించి, పార్టీల గురించి, రాజకీయాల గురించి, మళ్ళీ మన స్వార్థాల గురించి మళ్ళీ ఆ స్వాతంత్ర్యాన్ని ఆళ్ళకి అప్పచెప్తున్నాం. ఇప్పటికే 50% పైనే వెళ్ళిపోయారు. ఇప్పటికి కొంతమంది మహా అయితే ఇంకో 20, 30% గాని ఎళ్తే మాత్రం మొత్తం మిగతా కొంతమందిని కూడా ఆళ్ళు దౌర్జన్యంతో లాక్కుంటారనమాట. అంటే ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, దేవుడు తలే నరికే పరిస్థితొచ్చిందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. నేనైతే అనుకుంటున్నాను ఆ దేవుడే వాళ్ళతో ఆ పని చేయించాడు. మన కళ్ళు తెరిపించడానికి చేయించాడు. చాప కింద నీరులా ఈళ్ళందరూ ప్రవేశిస్తున్నారు. మళ్ళీ మీరు ఆ కష్టాల్లోకెళ్తారని దేవుడు మనకి ఇవన్నీ గుర్తు చేయడానికి, మన కళ్ళు తెరవడానికి ఈ పని ఇలా చేయించాడు. వాళ్ళ కళ్ళుతో వాళ్ళే పొడుచుకున్నట్టుగా ఈ ఈ కార్యాన్ని చేయించాడని నేననుకుంటున్నాను. ఎప్పటికైనా సరే ఈ వీడియో చూసినోళ్ళు ఎవరైనా కూడా కళ్ళు తెరవండి. ఈ ఎవరైనా ఇలా వేరే మతాల దారిని పట్టారంటే ఆళ్ళు మళ్ళీ తప్పును సరిదిద్దుకోండి. మారలేని వాళ్ళు ఇలాంటి తప్పులు చెయ్యొద్దు. ఇంకా హిందూ ధర్మాన్ని కాపాడదాం అనుకునే వాళ్ళు మీ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి. భవిష్యత్తులో మనం ఎలా బానిసల్లా మారుతున్నాం. మనం ఒకవేళ అప్పటికి లేకపోయినా కూడా మన పిల్లలు ఎలా బానిసల్లా అవుతారు. ఎలాగ ఎలాంటి బానిస బ్రతకాల్సొస్తుంది అనే విధంగా కనీసం ఆళ్ళప్పుడు ఇలాంటి పోరాటాలు కూడా చేయలేరండి. ఎందుకంటే ఇప్పటికే సుకుమారంగా మారిపోయారు. వాట్సాపుల్లోని, ఫేస్‌బుక్కుల్లోని, టెలిగ్రామ్‌లోని మునిగిపోయి ఉన్నారు. ఇంకా పబ్‌జీ గేముల్లోని రమ్మీ ఏదో గేమ్ ఉంది కదా! అది. వీటన్నిటిలో మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే మత్తులో ఉన్నారనమాట అందరూ. ఎవరు ఈ స్వాతంత్ర సమరయోధుల్లాగా ఎవరు పోరాటం చేయడానికి కూడా ముందుకు రారు. అంత తీరిక కూడా ఎవరికుండదు. ఈళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటదంటే, ఎంత హీనంగా ఉంటదంటే, రేపు పొద్దున్న ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు మనల్ని తిట్టుకుంటారనమాట. మన పెద్దలు ఈరోజు ఇలా చేయడం వల్లే మా బ్రతుకులు ఇలాగయ్యాయని తిట్టుకుంటారు. అప్పట్లో మన మన పెద్దలు స్వాతంత్ర్యం తెచ్చారు. ఈ ఆళ్ళ జీవితాలని, ఆళ్ళ ప్రాణాలని త్యాగం చేసి, అలాంటి ఈరోజు అందుకనే మనం ఆళ్ళని మొక్కుతున్నాం చెప్పాలంటే. అన్నీ రిపబ్లిక్ డే, గాంధీ జయంతి ఇలాంటివన్నీ స్వాతంత్ర దినోత్సవం ఇలాంటివన్నీ కూడా జరుపుకొని వాళ్ళని గుర్తు తెచ్చుకుంటున్నాం. కానీ మన పిల్లలు మనల్ని ఏం చేస్తారు తెలుసా? పిండం పెడతారు గదా! అలా చేస్తారనమాట. చనిపోయినోళ్ళకి పిండం పెడతారు కదా! వీళ్ళ వల్లే మనకి ఇలాంటి బ్రతుకొచ్చిందా అనేసి అని తిట్టుకొని నానా రకాలుగా మనల్ని దుర్భాషలాడతారనమాట. అలాంటి పరిస్థితి మనకు ఫ్యూచర్‌లో వస్తది. అందుకని చెప్పి ఇప్పటికైనా తేరుకోండి అందరూ. తేరుకొని ఇంకా ఏం చేస్తారో గాని ఇంక పరాయి మతస్థులు అన్నవాళ్ళు లేకుండా తొందరగా అందరూ బయటికి రండి. బయటికొచ్చి శ్రీరాముడి తలని ఎలాగైతే నరికారో, అతను మనకి కష్టాలు రాకుండా ఉండడం గురించి, మన కళ్ళు తెరవడం గురించి అతని తలని నరికించుకున్నారు ఈరోజు. అలాంటిది. అలాంటి మంచి రోజొచ్చింది. ఈరోజు దేవుడే మనకి కనువిప్పిచ్చాడు. మనం కష్టాల్లో పడకుండా మన పిల్లలు నరకం అనుభవించకుండా మన పిల్లలు ఎలాంటి బాధలు అనుభవిస్తారో మీకు తెలుసా? దయచేసి కళ్ళు తెరవండి. ఇప్పటికి ఈ రాజకీయ నాయకులందరూ ఉన్నారు చూసారా? ఓట్లొస్తాయి అని చెప్పేసి మతాల్ని డివైడ్ చేసి ఓట్ బ్యాంక్ గురించి చూస్తున్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారు. వీళ్ళందరూ కళ్ళు తెరవాలి. సామాన్య ప్రజలు కూడా కళ్ళు తెరవాలి. బాధల్లో ఉండి మతాలు మారుతున్న వాళ్ళు కళ్ళు తెరవాలి. వీళ్ళందరూ కూడా కళ్ళు తెరిస్తేనే
ఈ స్త్రీలందరూ కూడా కళ్ళు తెరవాలండి ముఖ్యంగా. స్త్రీలు ఎలాంటోళ్ళంటే ఇంకో వీడియోలో చెప్తాను. ఒక నాకు తెలిసిన ఒక ఆవిడుంది. నా వయసే ఉంటది. ఆవిడ గురించి మీకు చెప్తాను. ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉండేది. ఈరోజు ఆ మతంలో మారిపోయి తెలివైంది. చాలా తెలివైందనమాట. అలాంటి మతంలో అంత తెలివైంది ఆ మతంలో మారిపోయి. అంటే ఏమి లేదు. ఆళ్ళేదో నాకు హెల్ప్ చేస్తారు అన్న ఉద్దేశంతోటే భగవంతుడిని పూజిద్దామని ఎవరు కాదండి. భగవంతుడు ఒక్కడే. ఒక్కొక్క ఒక్కొక్క స్థలంలో, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా భగవంతుడిని పూజించుకుంటారు. అంతే తప్ప భగవంతుడు అంటే ఒకడే. మన దేశంలో మన నేల మీద ఉన్నాం కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకుందాం. మన దేవుడిని పూజిద్దాం. మన కన్న తల్లిని చక్కగా చూసుకుందాం. మన తల్లిదండ్రులను చక్కగా చూసుకుందాం. మన కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉందాం. ఈరోజు సోషల్ మీడియాలో ఎవరెవరో మనకు ఫ్రెండ్స్ కావాలండి. మన ఇంట్లో వాళ్ళు మనకు అక్కర్లేదు. మన అక్క చెల్లెళ్ళు అక్కర్లేదు. మన తల్లిదండ్రులు అక్కర్లేదు. కొంతమందయితే భార్య కూడా అక్కర్లేదు. అలా ఉన్నారనమాట. అలా కాకుండా మన కుటుంబంలో అందరూ ముందు కలిసున్న తర్వాత అప్పుడు బయటోళ్ళ గురించి ఆలోచిద్దాం. మంచిదే. సమాజం గురించి ఆలోచించడం, అందరితో కలిసిమెలిసి ఉండడం మంచిదే. కానీ మన వాళ్ళతో ముందు మనం కలిసుందాం బాగా. కలిసుండి అప్పుడు మిగతా వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ చేద్దాం. అంటే ఇప్పుడేం చెయ్యాలి? ముందు మనం ఈ మత్తులోంచి బయటికి రావాలి. ఈ వేరే మతం నుంచి చాలామంది పెద్ద పెద్దోళ్ళు కూడానండి. పేదోళ్ళంటే బాధల్లో ఉన్నారు. ఏదో చదువు లేక అజ్ఞానంలో పడి, ఈ తర్వాత ఫ్యూచర్‌లో పిల్లల భవిష్యత్తు ఎలాగుంటదో తెలీక, నా పిల్లలు కూడా ఇలాగే ఇంగ్లీషోళ్ళు అయిపోతారని అనుకుంటున్నారు గానీ, తర్వాత కుక్కల్లా చూస్తారని వాళ్ళకి తెలియట్లేదు. అంత రాబట్టుకున్న తర్వాత అందరిని ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళున్నారు. కోట్లు, వేల కోట్లు సంపాదించినోళ్ళున్నారు. పెద్ద, చిన్న ఏవి తేడా లేదు. వీళ్ళందరినీ కూడా కుక్కల్లాగే చూస్తారు. ఈళ్ళందరూను ఫ్యూచర్‌లో చేతికొచ్చినంత వరకు, అందినంత వరకు జుట్టు ఏదో అంటారు కదా! అందినంత వరకు కాళ్ళు, అందిన తర్వాత జుట్టు అంటారు కదా! ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అందరూ కూడా చాలా బ్రతిమిలాడుతున్నారు. మతంలోకొచ్చేయండి మేము మీకు హెల్ప్ చేస్తాం అనేసి. అవన్నీ కూడా ఉత్తినేనండి. ఇవన్నీ ఏంటంటే మీరు తర్వాత అంతా చేతికందిన తర్వాత ప్రతి ఒక్కరిని పెద్ద లేదు, చిన్న లేదు, పేదోళ్ళు లేదు, గొప్పోళ్ళు లేదు, అందరినీ కూడా కుక్కల్లా చూస్తారు. అప్పుడు మన పిల్లలు మనకి పిండాలు పెడతారు. అన్నీ గూడాను. అందుకని కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి ఇంతవరకు ఏవైతే తప్పులున్నాయో అన్నీ సరిదిద్దుకొని ముందు ఈ మన దేశాన్ని కాపాడాలి. మన హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందూ ధర్మాన్ని కాపాడాలని మీకు ఎందుకులే ఇవన్నీ మతాలు, దేవుళ్ళు ఇవన్నీ ఒకటే. పోనీ ఈ విధంగా అనుకున్నా కూడా మన దేశాన్ని కాపాడండి. మీరేమి చెయ్యక్కర్లేదు. మన దేశానికి ఏమీ చెయ్యక్కర్లేదు. మన ధర్మానికి ఏమీ చెయ్యక్కర్లేదు. మీరు చక్కగా అలాగే ఉండండి. డబ్బు సంపాదనలో పడి చక్కగా ఉండండి. కానీ వేరే మతాల వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దు. వేరే దేశాల వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దు. మన ఇంట్లోని చూసారా సామెత ఉంది చూసారా మనకి? మన పెద్దలు మనకి ఎన్నెన్ని చెప్తున్నారు చూసారా? ఇంటి వాసాలు లెక్కెట్టే వాళ్ళంటారు ఈళ్ళందరూను. ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఏంటి తెలుసా? ఒకడికి ఒక అతిథి ఎవరో వేరే ఊరు నుంచి వచ్చాడంట. వస్తే వీళ్ళేం చేశారంటే అరుగు మీద పడుకున్నాడాడు. పడుకుంటే, "అయ్యో! ఇక్కడున్నారా మీరు? బయటెందుకుండడు రండి లోపలికి" అని చెప్పి లోపలికి తీసుకెళ్లారట. లోపలికి తీసుకెళ్ళి చక్కగా తిండి పెట్టి, మంచది ఏసి, పడుకోవడానికి దుప్పటది ఇచ్చి, అన్నీ చేస్తే వాడు రాత్రంతా తిరిగేసి ఉన్నాడంట. పడుకోకుండా ఉన్నాడట. పడుకోకుండా ఎందుకున్నాడు? ఈ ఇంటికాలోళ్ళు పడుకుండిపోయారు చక్కగాను. ఎందుకంటే ఆళ్ళకి మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. చక్కగా పాపం ఒక మనిషికి మనం హెల్ప్ చేస్తున్నాం కదా! పోన్లే ఒక అతిథి మన ఇంటికొచ్చాడు. ఒకళ్ళు మంచి చేస్తున్నాం అన్న సంతోషంతోటి పడుకుండిపోయాడు. అంటే ఎవరు ఆళ్ళు అలా పడుకుండిపోయినోళ్ళు? హిందువులనమాట. మన హిందువులు. ఆ అతిథి ఎవరు? పరాయి మతస్థులు. ఆళ్ళు వేరే దేశం వాళ్ళు. ఆళ్ళ దేశం గురించి ఆళ్ళే చూసుకుంటారు. మన గురించి చూడరు. అప్పుడు ఏం చేశారండి? మనం పడుకుండిపోయాము. మనం నిద్రపోతున్నాము. అప్పుడు వాడేం చేశాడు? రాత్రంతా లేచున్నాడు. రాత్రంతా లేచుండి ఇంటి దూలాలు లెక్క పెట్టాడనమాట. తెల్లవార్లు దూలాలు ఎన్నున్నాయో లెక్క పెట్టాడు. లెక్క పెడితే తెల్లవారయింది. తెల్లవారైతే వీడంటున్నాడు వాళ్ళని, ఇంటి ఓనర్స్‌ని అంటున్నాడనమాట. "మీరు ఎళ్ళిపోండి ఇంట్లో నుంచి ఇక్కడెందుకున్నారని" అంటున్నాడు. ఆళ్ళంటారు అంటే మనం ఆ ప్లేస్‌లో. ఆళ్ళంటారు
ఇది ఇల్లు మాది. నువ్వు మా అతిథివి. నువ్వు బయట ఊరు నుంచి వచ్చావని చెప్పి నీకు ఇంట్లో పడుకోవడానికి ప్లేస్ ఇచ్చాము. తిండి పెట్టాము. నువ్వెళ్ళాలి గాని మమ్మల్ని ఎళ్ళమంటున్నావేంటి అంటారు. అంటే ఆ మాటకి వాడంటాడు, మీకు మీరు నాకివ్వడం ఏంటి ప్లేసు? ఇది మీరు బయట నుండొస్తే పోన్లే అని ఉంచాను. రాత్రి అయిపోయిన తర్వాత ఎళ్ళిపోండి అని చెప్పి మీరు నాది ఇల్లు అని చెప్తాడు. అంటే చెప్పడానికి పోనీ మీదంటున్నారు కాబట్టి మీరు సాక్ష్యం చెప్పండి. మీ ఇల్లు అనడానికి ఏటి ఆహ్, ఆధారం అని చెప్పాడనమాట. ఏటి సాక్ష్యం అని అడిగాడు. అంటే పెద్ద మనుషులందరూ వస్తారు గదా! అందరూ బయటోళ్ళు అందరూను అప్పుడు కోర్ట్ అనుకోండి కోర్టు. కోర్ట్‌కి కళ్ళుండవు కదా! చెవులే ఉంటాయి. ఏటి చెప్తే అదే అనమాట. అప్పుడేంటి వాళ్ళంటారు, "మాకు ఏ ఆధారాలు లేవని" చెప్తారు. అప్పుడోళ్ళకి ఏముంటివి? ఏ ఆధారాలు లేవు, ఏ సాక్ష్యాలు లేవని చెప్తే అప్పుడు వీడు చెప్తాడు. "నా ఇల్లు కాబట్టి నేను ఇన్ని దూలాలతో కట్టాను. ఇన్నున్నాయి చూడండి. కావాలంటే లెక్క పెట్టండి. నేను ఇన్ని దూలాలతో కట్టాను ఇల్లు. పైకప్పు ఇన్ని దూలాలేసి కట్టాను" అని చెప్తాడనమాట. అప్పుడు సాక్షి ఉంది కాబట్టి ఇల్లు వాడిదయ్యిందనమాట. మన ఈ ఈ ఆశ్రయం ఇచ్చారు కదా! అతిథి దేవో భవ అని ఆశ్రయం ఇచ్చారు కదా! వాళ్ళని బయటికి తగిలేసారనమాట. అప్పుడేమైంది? బుద్ధొచ్చింది. బుద్ధొచ్చిన సుఖమేంటి? ఇల్లు పోయింది. అలాగా ఈరోజు మనం గాని సైలెంట్‌గా ఉన్నామంటే, మనం ఉండడానికి చోటుండదు. ఇంతకుముందు మన ఆడవాళ్ళని ఎలాగైతే బట్టలిప్పి రోడ్ల మీద ఆహ్, అవమానించారో, మన ఆడవాళ్ళందరూ గూడా ఎలాగైతే ఆత్మహత్య చేసుకున్నారో లోయల్లో పడి, అలాంటి పరిస్థితి మనకొస్తదనమాట. అందుకే దయుంచి తల్లుల్లారా, మీరందరూ కూడా ఏవో బాధల్లో ఉన్నాయని నాకు బాధలున్నాయి. ఎన్నో బాధలున్నాయి నాకును. మనకు బాధలొస్తే ఇంకా ఆ బాధలతోటి దేవుడు మనకేదో దారి చూపిస్తున్నాడు. ఏదో ఒక ఆశయం అనేది ఉండాలి. ఇంకా 10 మందికి ఏదో మంచి చేయాలి అన్న కసితోటి ఇంకా ధైర్యంగా బ్రతకాలి గానీ, మనల్ని మనకి ఇన్ని కష్టాలు పెట్టాడు మా దేవుడు. చేతగాని మాటలు ఆడుకొని వేరే మతంలోకెళ్ళిపోయి చేతగానోళ్ళలాగా ఉండడం వల్ల ఏంటంటే, మిగతా చుట్టుపక్కలందరూ కూడా మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. పోనీ చుట్టుపక్కలందరూ ఇబ్బంది పడినా మీకు పర్వాలేదులెండి. మీరు నిజంగా మంచోళ్ళైతే వేరే మతంలోకి ఎందుకెళ్తారు? మీకు అంత త్యాగబుద్ధి ఉండక్కర్లేదు. కనీసం మీ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడండి. మీ పిల్లలు ఫ్యూచర్‌లోని ఎలా ఉంటారో తెలుసు. బానిస బ్రతుకుతారు. మీకు ఎవరైతే ఇలాంటి పని చేశారో మా వాళ్ళు ఇలా చేయడం వల్ల, మతం ఇలా మారడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మీకు పిండం పెడతారు. గ్యారంటీ. ఎప్పుడైనా సరే పెద్దలంటూ ఎలా ఉండాలంటే, భవిష్యత్తులో భావి తరాల వాళ్ళందరూ గూడా చెప్పుకోవాలనమాట. పలానా, పలానా వాళ్ళకి పలానా పని చేశారు మన పెద్దలు. దానివల్ల ఈరోజు మనం ఇలా ఉన్నాము. ఈ విధంగా మనం కూడా ఉంటే మన పిల్లలు కూడా ఇలా ఉంటారనేసి ఆదర్శంగా తీసుకోవాలి గానీ, వీళ్ళు ఇలాంటి పని చేయడం వల్లే మాకిలాంటి బ్రతుకొచ్చిందని చెప్పి మనకి పిండాకుడు పెట్టినట్టు ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికే చాలా వరకు మునిగిపోయింది. మనకి శ్రీరామచంద్రమూర్తి మనకి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవడానికే అతని తల నరికించుకున్నారు. లేకపోతే అతని గురించి అతను ఆహ్, కాపాడుకోలేనంత ఇది కాదు మన శ్రీరామచంద్రుడు. అతను మనల్ని కాపాడడానికి ఎన్నో అవతారాలు ఎత్తించుకున్నారు. ఈ కలియుగంలో అతని తల కూడా నరికించుకునే స్థాయికి మనం తెచ్చామనమాట. ఏ కాలంలో కూడా రాక్షసుల్ని నరికే టైప్‌లోనే ఉండేవారు మన స్వామి. కానీ మనం చేసిన పనులకేంటంటే, ఈరోజు అతని తలే నరుక్కున్నారనమాట. ఎందుకంటే అలా నరుక్కోకపోతే మన కళ్ళు తెరవవనేసి. అందుకే ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మనది మళ్ళీ ఫస్ట్ ఎలాగైతే బ్రిటిషోళ్ళు మనల్ని బానిసల్లాగా చూసారో అంతకన్నా హీనంగా పరిస్థితి రాబోతుంది. కళ్ళు తెరవండి. దయచేసి కళ్ళు తెరవండి. ఇప్పటికే నేనసలు సంక్రాంతికే చెప్దామని అనుకున్నాను. అప్పటి నుంచి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అయినా ఆహ్, ఒక వీడియో చేయాలంటే, మాట్లాడాలంటే ఎంతో ప్రాసెస్ ఉంటది. ఇంట్లో ఎన్నో పనులుంటాయి. ఎన్నో ఎవరి బాధల్లో ఆళ్ళుంటారు. అందుకని చెప్పి ఎవరు ఆదుకోరు. ముందు మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు అంత హ్యాపీగా ఉంటారు. లేకపోతే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. మనం ఈరోజో రేపో పోతాం మనకి వయసు దగ్గరకొచ్చేసింది మనకి 50, 60, 70, 80 సంవత్సరాలు. 80 కూడా ఉండదు ఎవరికీను. 70 వరకే ఉంటది. మన వయసు దగ్గర పడిపోతుంది. కానీ మన పిల్లలు మాత్రం చాలా ఇబ్బందులు పడిపోతారు. అప్పుడు మనకి పిండాకుడు కూడా పెడతారు. అది మాత్రం జాగ్రత్త. అంటే నేను చెప్పగలను. ఆళ్ళప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో నేను చెప్పగలను. అందుకని చెప్పి
ఆహ్, ఆ పిండాకుడు అన్న పదం వాడుతున్నాననమాట. అంటే అంత అసహ్యంగా మనల్ని చూస్తారు ఫ్యూచర్‌లోని. ఇప్పుడు మతం తీసుకునే వాళ్ళనే కాదండి అలా చూడడం. మంచి వాళ్ళు మామూలు మనల్ని కూడా చూస్తారు. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా మనం ఉన్నాం చూసారా? అందుకు మనకి కూడా గుణపాఠం అవుతది. అందుకని ఏం చేస్తారంటే, మతం తీసుకునే వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్‌గా ఉండాలి. అందరికీ వాళ్ళకి జరగబోయే నష్టాల గురించి వివరించాలి. మీ దేవుడు, మా దేవుడు అని కాకుండా, ఫ్యూచర్‌లో మన పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడతారు ఇలా చేయడం వల్ల అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్లి ఇలాగ వాళ్ళకి జరగబోయే నష్టాన్ని వివరించాలి. వీళ్ళ గురించి మనకెందుకు ఆళ్ళెళ్ళకపోతే మనకెందుకు అని అనుకుంటారు గానీ, అలా కాదు. ఇక్కడ ఒకళ్ళు తప్పు చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా వస్తుందని తెలుసుకోండి. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా మేల్కోండి. మొత్తం మీద ఏంటంటే ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు. ఆహ్, ఆహ్, శ్రీకృష్ణుడిగా అవతరించాడు అనేసని అనుకున్నాం గానీ, అన్నీ మనకు తెలుసు గానీ, ఈరోజు శ్రీకృష్ణుడిగా అవతరించి ఎంతో మంది రాక్షసుల్ని చంపాడు. కానీ ఎవరి గురించి చంపాడు? మన గురించి చంపాడు. కానీ ఏంటంటే చివరికి సమయం వచ్చినప్పుడు నేను కూడా మీ గురించి ప్రాణాలు తీసుకోగలను అని నిరూపించాడనమాట. అందుకే అతని తలను కూడా నరికించుకొని అతని తలను కూడా నరికించుకొని మరి మనకి కనువిప్పు చేశాడిప్పుడు. కానీ ఇంకా మనం కళ్ళు తెరవలేదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జై శ్రీకృష్ణ.